హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్క లోకల్ కుర్రాడు. సో మనమైతే మొన్న వీడియో పెట్టాము, దాని కంటిన్యూస్ వీడియో అనమాట ఇది. సో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే పాత వీడియో చూసి చూడండి, ఎందుకంటే మీకు వీడియో అర్థం కాదు. సో ఇక్కడ ఏంటంటే వ్యాక్స్ మ్యూజియం వచ్చాం మనం ఈరోజు. ఈ వ్యాక్స్ మ్యూజియంలో ఏంటంటే పూర్వం పెద్దవాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళు చేసిన పని ఏంటి, వాళ్ళు అసలు ఏ బుక్ చదివేవారు, అన్నీ మొత్తం హిస్టరీ మొత్తం కూడా ఉందన్నమాట పార్క్లోని. మొత్తం ఫుల్ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటనేది. సో వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది, అక్కడ స్కిప్ చేయకండి మీరైతే. సో ఇంకా ఈ మ్యూజియంలో ఏంటంటే స్పెషల్ పూర్వం చరిత్ర గురించి కాకుండా ఇంకా మనము తాగి డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది అండ్ ఇంకా అన్ని చాలా రకాల విషయాలు అయితే ఈ మ్యూజియంలో ఉన్నాయి. మొత్తం అయితే మీరు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూడండి, ఇక్కడ క్రిస్టియన్ అయితే ఉన్నారు. అన్ని దేవుళ్ళ గురించి అండ్ అందరి గురించి చాలా గొప్పగా ఈ పార్కులో ఈ మ్యూజియంలో అయితే వివరంగా పెట్టారనమాట. చూడండి, ఈ మ్యూజియంకి ఏంటంటే ఫండ్స్ కూడా గవర్నమెంట్ నుంచి రావట్లేదు అని చెప్పేసి ఒక బోర్డు కూడా పెట్టారు. వీళ్ళు ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే హెల్ప్ చేయొచ్చు అని చెప్పేసి పెట్టారు. సో మీరు ఎవరైనా ఇంతకుముందు ఇక్కడికి వచ్చి ఉంటే ఓటీకి అది కూడా కామెంట్ చేయండి, చూసారో లేదో ఈ ప్లేస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మదర్ తెరెసా ఫోటో అయితే స్టాచ్యూ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే ఆమె చేసిన సేవ గురించి కూడా రాశారు క్లియర్గా. అంటే ఇక్కడ ఒక మదర్ తెరెసా కాదు, ఇక్కడ ఉన్న స్టాచ్యూస్ అన్నీ కూడా చాలా రకాల స్టాచ్యూస్ అని పెట్టారు. మనకు తెలిసిన పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు. అండ్ స్టాచ్యూస్తో పాటు వాళ్ళు చేసిన సేవ కూడా కిందనైతే మనకు వివరంగా రాశారు. అవన్నీ వీడియోలో చెప్పడం కష్టం కాబట్టి మీరు ఎవరైనా ఊటీ వచ్చిన వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ విజిట్ చేసి అన్ని మీరు చదివితే మీకు అర్థమవుతుంది వాళ్ళ పూర్వపురాలు అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. మనకి చాలా వరకు బుక్స్లో కూడా లేనివన్నీ ఇక్కడ అయితే ఉన్నాయి ఈ మ్యూజియంలో అయితే మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఇవ్వండి ఇక్కడ మన ఐ సినిమాలో అది హీరో అండ్ అపరిచితుల్లో హీరో మన అండ్ శివాజీ గారు. అండ్ ఆ పక్కనే మీరు చూసుకోవచ్చు సాయిబాబా గారు స్టాచ్యూ కూడా ఉంది. సో ఈ విధంగా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి మనకి, ఇంకా చాలా చాలా రకాలు ఉన్నాయి. అండ్ మ్యూజియం కూడా చాలా బాగుంది. కాదు కొంచెం చిన్నదిగా ఉంది కానీ అంతా బాగా మనకి పెట్టే వరకు అయితే బాగా పెట్టారు చూపించడానికి. రకరకాల స్టాచ్యూలు అన్నీ ఇవ్వండి, ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరెవరు ఉన్నారో వీళ్ళ పేర్లు మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి. మన టంగుటూరి గారు, ఇంకా నేనైతే చెప్పను, మీకు తెలిసిన వాళ్ళు మీ పేర్లు కామెంట్ చేయండి. ఎవరెవరి పేర్లు తెలుసు మీ అందరి పేర్లు కామెంట్ చేయండి. నాకు తెలియదని మీకు అడుగుతున్నాను అనుకుంటారేమో, అలా కాదు, మీకు తెలిస్తే లేదని అడుగుతున్నాను అంతే. జస్ట్ కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు. ఇక్కడ ఇంకా మనం చూసుకుంటే ఇంకా ముందుకు మనం వెళ్తూ ఉంటే ఇక్కడైతే వీరప్పని అయితే కూర్చొని హ్యాపీగా చికెన్ వండుకొని తింటున్నాడు అనమాట. మీరు ఎవరు కూడా పోలీసులకు కాల్ చేయొద్దు, మళ్ళీ వీరప్పని దొరికిపోతాడు. చూసి సైలెంట్గా చూసి వెళ్ళిపోండి. మనం మాత్రం నీట్గా వీరప్పని కోసం చాలా గాలింపులు జరుగుతున్నాయి అందరికీ తెలుసు, కానీ మీరు మాత్రం ఎవరికి షేర్ చేయకండి. వీరప్పని తీసి షేర్ చేయండి, షేర్ చేస్తే. అండ్ వీరప్పని విషయం పక్కన పెడితే ఇక్కడ మన సిగరెట్స్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ప్రమాదం ఏంటి అనేది క్లియర్గా ఇక్కడ ఉంది. ఆల్కహాల్కి ఎవరు ఎడిక్ట్ కాకండి. ఇక్కడ చూసుకొచ్చి డ్రగ్స్ క్లియర్గా చూపిస్తున్నారు. డ్రగ్స్ వేసుకోవడం వల్ల మన బాడీ ఎలాగైపోద్దో, మన మైండ్ అంటే మన స్కల్ ఎలాగైపోద్దో చూడండి. ఇక్కడ మనోడు ఎలాగైపోయాడో మనం కూడా ఎలాగైపోతాం డ్రగ్స్ తీసుకోవడం వల్ల. అది చూసిన వాళ్ళు కనీసం ఒకరైనా మారుతారనే నమ్మకం ఉంది నాకు నా వీడియో ద్వారా. అండ్ తాగి డ్రైవ్ చేయడం వల్ల కూడా చాలా ప్రమాదం జరుగుతుంది. ఇవ్వండి ఇక్కడ చూసుకోవచ్చు, మనం తాగి డ్రైవ్ చేయడం వల్ల మనతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా బాధపడతారని ఇక్కడ క్లియర్గా రాసి పెట్టారు. ఇవన్నీ నేను చదివి మీకు వినిపించలేను. మీరు ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే, లేదంటే ఫ్యూచర్ ప్లానింగ్ ఎవరైనా ఊటీ వెళ్ళాలనుకుంటే మన వీడియో చూసి అక్కడికి ఆ ప్లేస్కి వెళ్ళి మీరు చూసి నాకు కామెంట్ చేయండి ఎలాగుంది ఏంటనేది. లేదంటే ఆల్రెడీ చూసిన వాళ్ళు ఉంటే అది కూడా కామెంట్ చేయండి. ఎవరికైనా ఐఫోన్ కావాలంటే తీసుకోవచ్చు, ఇక్కడ ఐఫోన్ కూడా ఉంది. మనోడు తాగి పడేసాడు. అయితే మనం లాస్ట్ ఫైనల్గా అయితే ఇక్కడ పార్క్ ఎండింగ్కి అయితే వస్తాము, మ్యూజియం ఎండింగ్కి. సో ఇక్కడ మ్యూజిక్ అది పెట్టారనమాట. మన వాళ్ళకైతే పేమెంట్ అయితే అవ్వలేదు, అందుకని మ్యూజిక్ చేయట్లేదు. సో పేమెంట్ వచ్చాక మన వాళ్ళు చేస్తారు. చెప్పాను కదా ఆల్రెడీ ఈ మ్యూజియం ఫండ్స్ ఏం లేవని. ఆ ఫండ్స్ వస్తేనే మన వాళ్ళు మ్యూజిక్ కొడతారనమాట. అందుకని కొట్టడం మానేసి కూర్చున్నారు సైలెంట్గా. మీరు అనుకుంటున్నారు కదా మ్యూజిక్ పెడతారు కానీ మ్యూజిక్ రావట్లేదు, అందుకని సార్ పేమెంట్ లేక వాళ్ళకి శాలరీస్ లేవన్నమాట, అందువల్ల మ్యూజిక్ కొట్టట్లేదు. సో ఇవన్నీ ఇక్కడ రాశారు క్లియర్గా, ప్లీజ్ హెల్ప్ అస్ అని. మ్యూజియం మాత్రం బాగుంది, కాకపోతే ఫండ్స్ లేకపోవడం వల్ల. ఫండ్స్ ఉంటే ఖచ్చితంగా మ్యూజియం వీళ్ళు అప్డేట్ చేస్తారు. ఎవరి నుంచి ఫండ్స్ వస్తే బాగుండు. ఫండ్స్ అంటే మనం ఇచ్చిన 100-200 వాళ్ళకి ఏం కాదు కదా, వాళ్ళకి మంచి మంచి ఫండ్స్ వస్తే వాళ్ళు ఇంకా మ్యూజియంని అప్డేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో వీడియో అయితే మీరు ఎక్కడ చూసిన వాళ్ళు షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. ఎవరైనా ఊటీ వెళ్తాను కొత్తగా అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఎవరంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఊటీ వెళ్ళే వాళ్ళకి.
ఓకే, వ్యాక్స్ మ్యూజియం తర్వాత ఇప్పుడు మనం బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసుకుంటే మొత్తం చెట్లతో చాలా అందంగా అనిపించింది ఈ గార్డెను. వైజాగ్లో ఉన్న వాళ్ళకి ఉడా పార్క్ ఎలా అయితే ఉందో అంత పెద్దదని చెప్పను, బట్ అట్లానే ఉంది. బొటానికల్ గార్డెన్స్ ఎంట్రన్స్. పార్క్లో అయితే చాలా మంది ఉన్నారు, ఫ్యామిలీస్తోనే వచ్చారు హాలిడేస్ ఎంజాయ్ చేయడానికి అనుకుంటా. ఇది యాక్చువల్గా సమ్మర్ టైం కాబట్టి చాలామంది ఫ్యామిలీ సమ్మర్ హాలిడేస్ కాబట్టి పిల్లలకి స్కూల్స్ వెళ్ళాలి కాబట్టి చాలామంది సమ్మర్ హాలిడేస్కి వస్తారని మనం క్యాబ్ డ్రైవర్ కూడా అన్నారనమాట. మేమైతే అడిగాం క్యాబ్ డ్రైవర్ని, అన్న మీకు ఏ మంత్లో ఎక్కువ విజిటర్స్ వస్తారంటే సమ్మర్లో ఎక్కువ వస్తారు, వింటర్లో కూడా ఎక్కువ వస్తారు, కానీ వింటర్లో వర్షాల వల్ల చాలా మంది విజిట్ చేయడానికి అవ్వదు, అందువల్ల సమ్మర్లో అయితే ఎక్కువ విజిట్ చేస్తారు ఊటీ అని చెప్పారు. సో మీరు కూడా సమ్మర్లో ప్లాన్ చేయండి, సమ్మర్లో చాలా బాగుంది ఊటీ. మేము వచ్చే ముందు కూడా చాలా మంది చెప్పారు మాకు సమ్మర్లో ఊటీ బాగోదు అన్నారు, కానీ ఊటీ మాత్రం వేరే లెవెల్ ఉంది సమ్మర్లో. వింటర్లో మరి ఎలా ఉండో తెలియదు, కానీ వింటర్లో అయితే అసలు బయటికి ఇంత ఫ్రీగా తిరగడం అవ్వదు అని చెప్పి అన్నారు అక్కడ వాళ్ళు. సమ్మర్లో కాబట్టి ఓకే బయటకు వెళ్ళి తిరగడం అంటే ఇప్పుడు కూడా కూల్గానే ఉంది, అంత వేడిగా. సమ్మర్ అంటే మనకి వైజాగ్లో ఉన్నంత ఎండలు అయితే లేవు, చాలా కూల్గా ఉంది. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే వర్షం కూడా పడింది, అంటే 6 months తర్వాత పడిందంట ఆ రోజు, అతను క్యాబ్ డ్రైవర్ చెప్తున్నారు. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము పార్క్లోని. సైకిల్ తొక్కుతావా? తొక్కేది కాదు ఇది, జస్ట్ అలా ఫోటో తీయండి. చిన్నపిల్లలు కదా, నీకు కాదు. మేము ఊటీ వెళ్ళిన టైంలో అయితే కపుల్స్ కన్నా ఫ్యామిలీ ఎక్కువ వచ్చారు, ఎందుకంటే సమ్మర్ టైంలో చెప్పాను కదా ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ క్యాంపింగ్ వస్తారు, సమ్మర్ క్యాంపింగ్ అని. కపుల్స్ చాలా తక్కువ, చాలా రేర్, ఎక్కడో అక్కడక్కడ కనిపించే తప్ప ఫ్యామిలీస్ చాలా ఎక్కువ వచ్చారు పిల్లలు తీసుకొని తిరగడానికి. బాగానే ఎక్స్ట్రాలా బాగుంది. ఇలా చూడి ఫ్లవర్స్, రెడ్ కలర్ ఫ్లవర్స్ కనబడుతుంది, అది ఉంచేద్దాం మన సక్సెస్ కోసం. వెయిట్ 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 నైసా, సో బ్యూటిఫుల్, సో జస్ట్ లుకింగ్. చాలా పెద్ద ప్లేస్ కదా పార్క్, చాలా చాలా పెద్ద ప్లేస్. పాప ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? ఏం కావాలి నీకు? అమ్మ కావాలి, అమ్మ కావాలి. ఓకే, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ పార్క్ నౌ. దీంట్లో ఏముంది? యాక్చువల్గా ఫ్లవర్స్ ఉండాలి దీంట్లో, నాకు తెలిసినంత వరకు ఫ్లవర్స్ లేవు. రోజ్ గార్డెన్ వేరు, అదిగో ఫ్లవర్స్, అదిగో ఇదిగో అదిగో పాట్స్ ఉన్నాయి ఫ్లవర్స్, ఇంకా వేస్తున్నారు ఇక చిన్న 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 కుండీల్లో బాగా నీట్గా. ఓకే, ఎప్పుడు కాల్ చేస్తారు? అంటే వేస్తున్నారు అనేసి అంటున్నారు కదా, మరి బాగా వాళ్ళు అన్న ఇంకా రెడీ చేస్తున్నారు. చూడు అక్కడ ఏదో గ్లాస్ హౌస్ ఉన్నాయి, పోదాంపా. మాము అమ్మాయిలు ఉన్నారు, కొంచెం కొత్త లోపల పెట్టి కనబడుతుందా?
దాన్ని ఏమనుకుంటున్నామా మనం? వెళ్ళిపో. ఐఎమ్ వెరీ బిజీ నో. గో గో గెట్ ఆఫ్. మన ఇంటి దగ్గర తాటి చెట్లు ఎలా ఉన్నాయి అట్లా ఉన్నాయి కదా. సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలాగా. మా ఐదర్ పూలు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. మా ఐదర్ పూలు మందార పూలు కాదు, అదంతా ఫ్లవర్ గార్డెన్ చూడేది. మనం వెళ్ళలేదా? గ్లాస్ హౌస్ అని ఉంది, ఇది ఎటువైపు నుంచి అలా ఉంది అనుకుంటా entrance entry. లో. అక్కడ అక్కడ ఎంట్రీ లేదు, అడ్డుగా పెడతారేమో. అదో ఇక్కడ ఉంది entrance. అమ్మా నువ్వు హీరోయిన్ లా ఫీల్ అయిపోతున్నావు ఎందుకు? నేను హీరో. మరి హీరోయిన్ లా ఫీల్ అయిపోతున్నావు. నేను బ్రహ్మానంద లాంటి హీరో ఫీల్ హీరోయిన్ న్యాచురల్ ఫీల్ అవుతున్నావా ఇలా? డు నాట్ టచ్ అండ్ హ్యావ్. నేను చదవలేదు. నేను చదవకముందు టచ్ చేసి టచ్ చేయండి. చూడు చూడు షేప్ వచ్చింది. అది ఏ షేప్ నువ్వు చెప్పాలి. ఇది ఇది ఎలా ఉందంటే హెల్మెట్ లా లేదు. హెల్మెటా? ఆ, ఎవరు హెల్మెట్? హెల్మెట్ అదో చూడు వచ్చి అంత స్లిప్స్ మంచి ఆకారం ఉంది. ఇది మంకీలా ఉంది కాదు. చంటి బిడ్డ అదేం బిడ్డ? పులిబిడ్డ. ముట్టుకోకూడదని ఇప్పుడేగా చదివా? మొత్తం పార్క్ మొత్తం రీసెంట్ అలిసిపోయామన్నమాట. ఇంకా తిరిగే ఓపిక లేదు, కూర్చుడిపోయాము. అంటే ఎందుకు కూర్చున్నామంటే క్యాబ్ డ్రైవరు క్యాబ్ వాటర్ బాక్స్ పట్టుకెళ్ళాడు. సో అతను వచ్చే కాల్ చేస్తాను చెప్పాడనమాట. ఇలా మనకి రెస్ట్. పార్క్ అయితే అంతేం లేదు, 100 రూపాయలు ఇద్దరికి టికెట్ అయింది, కానీ పెద్ద వేస్ట్, అంత వర్తబుల్ లేదు. వడా పార్క్ లాగా ఉంది. వడా పార్క్ ఇంకా బాగుంటుంది దీనికంటే. సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. బొటానికల్ గార్డెన్లో చూసుకొని ఇప్పుడు మన రోజ్ గార్డెన్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే రోజెస్ చాలా రకాలైతే ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎస్పెషలీ లేడీస్కి అయితే చాలా బాగా నచ్చేస్తుంది, ఎందుకంటే ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టపడని వారు అసలు ఉండరు కదా, అందులో లేడీస్ కంటే చాలా ఇష్టం. కానీ ఇవి ఇక్కడ ఇంత బాగా వచ్చాయా, ఎన్ని ఫ్లవర్స్ అలా బాగా వచ్చాయి, కానీ ఇంట్లో మనం పెట్టుకుంటే మాత్రం అంత బాగా రావు. మంచిగా మెయింటైన్ చేస్తున్నారు గార్డెన్ మాత్రం. అది మేము చూస్తే ఫస్ట్ పైన చూసేటప్పుడు చిన్నగానే కనిపించింది, కానీ దగ్గరికి వెళ్ళి చూస్తే కిందన 3 floors లాగా ఉందన్నమాట. అంటే కొండ మీద స్టెప్ బై స్టెప్ అన్నట్టు 3 floors లాగా కట్టారు. చాలా బాగుంది. మొత్తం గార్డెన్ మొత్తం చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు కూడా, నీట్గా క్లీన్గా.
అండ్ ఫ్లవర్స్ కూడా చాలా పెద్ద పెద్దవి, చాలా కలర్స్లో చాలా బాగున్నాయి. కానీ ఇన్నిట్లో కూడా నాకు ఒక ఫ్లవర్ మాత్రం కనిపించలేదు, బ్లాక్ ఫ్లవర్. అది మా హస్బెండ్కి అడిగితే ఇన్ని ఫ్లవర్స్లో నీకు ఇవన్నీ వదిలేసి లేని దానికోసం మాత్రమే వెతుకుతున్నావా అని చెప్పి తిట్టాడు. చూడండి నేను ఎంత హ్యాపీగా ఉన్నానో నా ఫేస్లో కనిపిస్తుంది ఆ ఫ్లవర్స్ చూసిన హ్యాపీనెస్. మీరు ఎలాంటి వాళ్ళు అంటే కనిపించే 3 సింహాలు వదిలేసి కనపడి 4 సింహం కొంచెం ఎదుగుతారనమాట. అలాంటి వాళ్ళు మీరు. మరి అమ్మాయిలతో అంత ఈజీ కాదు, అట్లా ఉంటుంది మరి మనతో. ఇక్కడ చాలా కలర్స్ అయితే ఉన్నాయి, ఒక బ్లాక్ కలర్ తప్పించి. బట్ ఎల్లో, వైట్, ఒక పని చేయొచ్చు కదా నువ్వు, ఆ రోజండి పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకుపోయి బ్లాక్ కలర్ వేసుకో, మొత్తం అన్ని బ్లాక్ కలర్ అయిపోతాయి. అయితే చాలా కలర్స్ అయితే ఉన్నాయి, పింక్, ఎల్లో, చాలా పర్పుల్, సో మెనీ కలర్స్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ గార్డెన్. అయితే అక్కడ ఒక ఫ్లవర్ తీసుకుందాం అనుకున్నాం, కానీ బయట కొనుక్కునే ప్రైస్ కంటే అక్కడ చాలా ఎక్కువ ఉంది. సర్లే మా ఆయనకి ఎందుకు కష్టపడ్డాం, ఇప్పటికే ఊటీ తీసుకెళ్లారు కదా, మళ్ళీ ఇది ఒక బడ్జెట్ ఎందుకులే అని చెప్పి వదిలేశాను. అంటే కొనుక్కున్న వాళ్ళకి 100 రూపాయలే, కొట్టేసిన వాళ్ళకి 1000 రూపాయలు అనమాట. అందుకని ఎక్కువ ఉందని చెప్తుంది. కొనుక్కోవచ్చు కదా, బయట పువ్వులు అమ్ముతారు, తెంపేస్తాను అంటుంది. ఉన్నవి చెట్టుకుంటే బాగుంటాయి మనం చూడడానికి, తెంపేస్తే వాడిపోతాయి కదా. అంటే అవి చోటుగానే మనకి ఎలా అనిపిస్తుంది అంటే అవన్నీ మన దగ్గరే ఉండాలి, నేను టచ్ చేయాలి. దాన్నే శాడిస్ట్ అంటారు భయ్య, వీళ్ళు తెలియట్లేదు, అర్థం కావట్లేదు శాడిస్ట్ అని. శాడిస్ట్లో 4వ రకం వీళ్ళు. అదే ఏదైనా ఒక వస్తువు బాగుందని చెడగొట్టేసి ఫీల్ అవుతారు శాడిస్ట్. స్పైడర్ మూవీ చూడాడు, ఏడుస్తుంటే పక్కకి వెళ్ళి వింటాడు కదా వెనసొంపుగా, అలా ఉంటారు మరి వీళ్ళు కదా. అలాంటి శాడిస్టులు తయారయ్యాయి అమ్మాయిలు. అయితే ఈ రోజ్ గార్డెన్లో మాత్రం ప్లేస్ మాత్రం చాలా అంటే చాలా విశాలంగా ఉంది. లొకేషన్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఒక డ్రోన్ ఉంటుంటే డ్రోన్తో మనకి డ్రోన్ షాట్ చాలా బాగా వస్తుంది. కాకపోతే మనం అంత పెద్ద యూట్యూబర్లం కాదు కదా, మనకి ఇంకా స్టార్టప్ కాబట్టి చాలా టైం పడుతుంది డ్రోన్స్ అని కొనడానికి. సో డ్రోన్ లేదని ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను నేను. డ్రోన్ ఉంటే బాగుండు అని అనుకున్నాను. డ్రోన్ లేకపోవడం వల్ల ఈ లొకేషన్ మొత్తం క్యాప్చర్ చేయకుండా, డ్రోన్ ఉంటే అలాగా ఎగిరించామనుకో లొకేషన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. ఎందుకంటే ఈ రోజ్ గార్డెన్కి ఆపోజిట్లోనే ఇల్లులు ఉన్నాయి, అండ్ స్కై కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఫ్లవర్స్ కూడా రకరకాల ఎల్లో, రెడ్, పింక్ చాలా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అంటే మా ఆవిడైతే ఫ్లవర్స్ చూస్తుంది, నేను వచ్చే ఫ్లవర్స్ కోసం వచ్చి అమ్మాయిని చూస్తున్నాను. అది వేరే లెక్క అనుకో. మరి మనం అందుకే వెళ్తాం, మన ఫ్లవర్స్కి ఎందుకు వెళ్తాం? ఫ్లవర్స్ కోసం అమ్మాయిలు వస్తారు, అమ్మాయిల కోసం మనం వెళ్తాం. ఓవరాల్గా పార్క్ కాడికి ఇన్కమ్ వస్తుంది, మనకు ఆనందం వస్తుంది, ఫ్లవర్స్ కూడా ఆనందంగా ఉంటాయి. మరి అంతే, అలా ఉంటుంది. కానీ మోస్ట్లీ టైం ఇక్కడే స్పెండ్ చేసాం మేమైతే. ఒక 2 hours 1.5 hours ఇక్కడే స్పెండ్ చేసాం మేము. ఫస్ట్ నువ్వు దిగి ఇలాగెళ్ళి, నువ్వు సేఫ్గా దిగితే 10,000 దిగుతాను. గో. అమ్మాయిని అయ్యండి నేనే ధైర్యంగా దిగుతానంటే అమ్మాయిలు ముందడికి వెళ్ళి, అబ్బాయిలు లేరు. ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారట ఇప్పుడు, కౌంట్ అబ్బాయిలు తక్కువ ఉన్నారట, అందుకనేసి. చూడు అక్కడి నుంచి వచ్చాం మనం, పైనుంచి. అది ఇక మనం ఇప్పుడు అలా పైన వచ్చామా, ఇలాగ వెళ్ళి ఇలాగ వెళ్ళి అదిందా అలాగా అక్కడ మనం పైన ఇప్పుడు తీసాం కదా వీడియోస్, టాయిలెట్స్ ఉంది వీడియోస్ ఇటు అక్కడే అండ్ ఇది అవుతుంది మనదా. పక్క మెట్లేమో హౌసెస్ అనుకుంటాను, అన్ని హౌసెస్ చాలా ఉన్నాయి. హౌసెస్ చూసు
ఈ అమ్మాయిలకి ఫ్లవర్స్ కనిపిస్తే అసలు ఆపలేము, పారిపోతుంది పాప. చూడండి, మనకి వైన్ షాప్ ఎలాగో వీళ్ళకి ఫ్లవర్స్ అలాగా. టెంపుల్, దేవాలయం, బ్యూటీ ఫస్ట్, ఫ్లవర్స్ నెక్స్ట్, హస్బెండ్ ఆ తర్వాత. అంతేనా? అసలు మాకు నెంబర్ ఇచ్చారా? మీ నెంబర్ ఇవ్వలేదు మాకు. ఓన్లీ మీ బ్యూటీకి మీ దీనికేనా మాకంటూ? అమ్మ డాన్స్లు వేస్తున్నా. వీళ్ళని ఏమని తిట్టాలో అర్థం కాదు భయ్య. ఫోన్ తీసుకుంది, పక్కన పెట్టుకుని ఫోటో తీసుకుంది, ఆ తర్వాత ఫ్లవర్స్ ఫోటో తీసింది. నా ఫోన్ నీకే ఇచ్చాను, ఎక్కడ ఇట్టో అని అడుగుతుంది నన్ను రివర్స్లోని. నీ దగ్గర ఉంది కదా చూడే అంటేనేమా, నాకు ఇవ్వలేదు మామ నువ్వు అంటుంది. పార్క్ మొత్తం నన్ను పరిగెట్టించి లాస్ట్లో ఫోన్ తన జోబులోనే ఉంది, ఇక ఇందులోనే ఈ పాకెట్లో పెట్టేసుకుంది. నవ్వుతుంది. చూపి నీ మొహం చూపి, అందమైన మొహం చూపి, చూడు మళ్ళీ నవ్వుతుంది. మర్చిపోయాను సింపుల్ డైలాగ్ మళ్ళీ. అదే మన చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. మరి సారీ మనం చెప్తే యాక్సెప్ట్ చేయాలి, సారీ చెప్తే యాక్సెప్ట్ చేయాలి. సారీ వెరీ డేంజరస్ భయ్యా, వెరీ డేంజరస్. మొత్తానికి అయితే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. అది తన ఫోన్లో తీస్తున్నా, మా వైఫ్ ఫోన్లో నుంచి. సో ఈ వీడియో దానికి యాడ్ చేస్తాను నా వీడియోకి. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. అండ్ గార్డెన్, రోజ్ గార్డెన్ చాలా బాగుంది, చాలా అంటే చాలా సూపర్గా ఉంది. చాలా పెద్ద ప్లేస్ కూడా, రోజెస్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా 3-4 ఫ్లోర్స్ లాగా డౌన్ స్టేజ్ లాగా చాలా బాగుంటుందండి ఫ్లవర్స్. మీరు ఓటీ అయితే ఎవరైనా వస్తారు అనుకుంటే మాత్రం ఇవన్నీ ఖచ్చితంగా మీరు తిరగండి. ఆడుకుంటున్నారు అల్లు. సో ఇక్కడ కూర్చుందాం. ఒక అలిసిపోయాం అనమాట, తిరిగి అమ్మ అలిపి వచ్చేసింది, ఆయుష్ వస్తుంది అన్నమాట. తిరిగితే చాలా అంటే చాలా విశాలంగా, చాలా పెద్దది, చాలా బాగుంది. ఇందాక వెళ్ళాం కదా అక్కడ, ఏం గార్డెన్ అది, బొటానికల్ గార్డెన్, అందులో ఏం లేవు. ఈ రోజ్ గార్డెన్ వేరే లెవెల్ ఉందన్నమాట, అన్ని రోజెసే. సో గైస్ అయితే చూసారు కదా, ఈరోజు ప్లేసెస్ అన్నీ తిరిగాము, ఒక 5 ప్లేసెస్ వరకు. సో ఎలా ఉన్నాయి ఏంటి, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది, బాగా ఉంది. క్లైమేట్ అది పిచ్చ పీక్స్లో ఉందన్నమాట. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ రేపు కూడా తీస్తాను, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.